నాయుడు గారి దగ్గరికెళ్ళి అవన్నీ కూడా సాధిస్తామని తెలియజేస్తున్నాం. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. నాడు నేడు కార్యక్రమంతోని ఒక పిక్చరైజేషన్ చూపిస్తున్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ కనిపించడం లేదు అసలు. మీరే అన్నారు కదండి, నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆయన మంచి పిక్చర్ చూపిస్తున్నారు. ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటికి కొత్తగా రంగులైతే వేశారు. మంచి రంగులో ఏ రంగులో మరి మాకైతే తెలియదు, కానీ వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం ఆ పథకం అనేది పెట్టి ఆ కార్యకర్తలందరికీ కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టారు ఈ ప్రభుత్వం. కానీ ఎన్ని అదనపు స్కూల్ బిల్డింగ్లు కట్టించారు, ఎన్ని అదనపు స్కూల్ రూమ్స్ కట్టించారు అనేది వాళ్ళు బయటకు వచ్చి చెప్పగలరా? అదే రకంగా ఎన్నో స్కూల్స్లో ఈరోజు పెయింట్స్ వేసేసారు 25 లక్షలు పెట్టి 30 లక్షలు పెట్టి, కానీ తీరా చూస్తే విలీనం అని చెప్పేసి ఆ స్కూల్లే మూతపడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజున మీరు విద్యాశాఖ గురించి మాట్లాడుతూ ఉన్నారు, రంగులు వేసామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఆ రంగులు వేసింది కూడా కార్యకర్తలు జోబీలు నింపగడానికి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదే రకంగా స్కామ్స్ కూడా చాలా హైగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున విద్యాశాఖ ఇస్తూ ఉన్న ఫ్రీ బుక్స్ ఏవైతే ఉన్నాయో రేట్లు పెంచేసి ఇస్తున్నమాట వాస్తవం కాదా? 110 రూపాయలు కేజీ పేపర్ ఉన్నప్పుడు 34 పైసలు ఒక పేజీ అయితే, ఈ రోజున 85 రూపాయలు పర్ కేజీ అయిపోయిన తర్వాత కూడా అదే 34 పైసలకి టెండర్స్ ఇస్తూ ఉన్నారు అంటే జోబుల్లో వేసుకోవడానికి కాదా ఇదంతా? రెండవ అంశం, ఈ రోజున విద్యా కానుక కిట్లు ఏవైతే ఇస్తున్నారో ఆ బ్యాగులు పిల్లల దగ్గర ఎన్ని రోజులు ఉంటున్నాయండి? 3 రోజుల్లో